పెళ్లిలో యూ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ రెడీ కదా, లైక్ ఫర్ ద సంగీత్, రిసెప్షన్, ద ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. అలా డివోర్స్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి మనం డివోర్స్ రెడీ అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు వాళ్ళకి జాయింట్ అకౌంట్స్ ఉండొచ్చు, లైక్ దిల్ బి మనీ ఎంటాంగిల్మెంట్స్ బిట్వీన్ దెమ్, అసెట్స్ వైజ్ కానీ అట్లంతా. సో దాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లల్ని ఎలా అంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువులు ఎలా జరుగుతాయి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎలా పెళ్లికి అన్ని రెడీ చేసుకుంటాం, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అదంతా ఉంటుంది కదా, ఏమేం చెయ్యాలి, ఎలా బెటర్, ఫినాన్స్ అరేంజ్ చేసుకోవడం దగ్గర నుంచి వరుడిని చూడడం దాకా. సో ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు డివోర్స్ కి వచ్చినప్పుడు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ కాబట్టి, అండ్ ఇట్ ఈస్ అ వెరీ టఫ్ ఫేజ్ కూడా కాబట్టి, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ చూసింగ్ యువర్ లాయర్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్. ఇప్పుడు మీరు ఫినాన్షియల్ గా ఎలా ఉన్నారు, లైక్ వైఫ్ ఎర్న్ చేయట్లేదు అనుకోండి, వాట్ ఈస్ షీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హర్ హస్బెండ్, అండ్ అలానే పిల్లలు ఎక్కడ ఉంటారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుని చేసుకోవచ్చు. That is one thing. So it's all about temper is all over the place. So it's like pre-planning the whole division or responsibilities. Yeah. Anyways, it is tough for anybody. కొంచెం ఈజీ చేయొచ్చు when you talk it out and discuss things. ఇలా చేస్తే బాగుంటుంది, పానిక్ అవ్వకుండా మాట్లాడి చేసుకోవచ్చు. ఇఫ్ అది పాసిబుల్ అవ్వడం లేదు, కంటెస్టెడ్ డివోర్స్ కే వెళ్ళాలి అంటే ఒకళ్ళకి ఇష్టం ఇంకొకళ్ళకి ఇష్టం లేదు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు లాయర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, సో యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఎ గుడ్ లాయర్. అండ్ అలానే ఈ టైంలో యూ నీడ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్, మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ స్ట్రెస్ఫుల్ టైం కాబట్టి మీకు ఆ బ్యాకప్ ఎవరిస్తున్నారు, ఆ సపోర్ట్ సిస్టమ్ ఎవరిస్తున్నారు. అండ్ అలానే ఇప్పుడు మీ హస్బెండ్తో కొంచెం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరది రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తున్నారు, లైక్ రిప్రజెంటేటివ్ ఆర్ హూఎవర్ హూ కమ్స్. సో ఎవరు ఉన్నారు, సో కీప్ బ్యాకప్స్. యూ కాంట్ జస్ట్ గో, సరే నాకు డివోర్స్ తీసుకోవాలని ఉంది, ఎవరో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాను, వేసేస్తాను, దీనికి నాకు ఓకే డబ్బులు దేనికో అవసరం ఉంది, సరే రేపు డివోర్స్ అయి నాకు చూసుకుంటాను. లైఫ్ విల్ నాట్ గో దట్ వే కదా. లైఫ్ స్మూత్గా వెళ్ళాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ప్లానింగ్. సో డివోర్స్లో కూడా ఐ థింక్ వెన్ యూ వాంట్ టు అప్లై ఫర్ ఇట్, మీకు సపోర్ట్గా ఎవరి నుంచి ఉంటున్నారు, ఆల్ దిస్ ప్లేస్ ఎ రోల్. సో ఒక లిస్ట్ చేసుకుని ఇది పెట్టుకోవాలన్నమాట మీరు, అప్పుడు మోర్ ప్లాన్డ్. సో నువ్వు అనేది ఇప్పుడు వాళ్ళు డివోర్స్ లాయర్ దగ్గర వచ్చేటప్పుడు ఈ ప్రీ ప్లానింగ్ చేసుకుని వస్తే చాలా వరకు టైం సేవ్ అవుతుంది అని. సో దట్ ఈస్ వాట్ ఈస్ ప్లానింగ్ ఫర్ ద అగ్రిమెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కంటెస్టెడ్ లో మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరైతే బెటర్ దగ్గర నుంచి ఐ థింక్ యూ షుడ్ టేక్ దట్ కాల్. మీతో ఎవరైనా తీసుకెళ్దాం అనుకుంటున్నారా అంటే, ఐ యూ దట్ స్ట్రాంగ్ కి మీరు వెళ్ళి లాయర్ తో చెప్పి మాట్లాడగలరా, ఎవరన్నా ఇంకొకళ్ళు వస్తే మీతో బెటరా, ఆ సపోర్ట్ సిస్టమ్ ఎవరిస్తున్నారు, ఇలాంటివన్నీ. అండ్ అలానే ఇప్పుడు మీరు డివోర్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు మీ హస్బెండ్ దేంట్లో గొడవలు పడతాడు అదంతా మీకు తెలిసి ఉంటుంది కదా. సో అదంతా కూడా మీరు, అండ్ అలానే ఇఫ్ ఇట్ ఈస్ అబ్యూజ్ అనుకోండి, కొట్టడం తిట్టడము, ఇట్స్ బెటర్ టు హ్యావ్ సమ్ రికార్డింగ్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ ద సేమ్. ఎందుకంటే ఫ్యామిలీ కేసెస్ లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ హూస్ రైట్ హూస్ రాంగ్. అదొక స్టోరీలా ఉంటుంది. You know, every lawyer from their own side, they will say, petitioner will say, I'll say my client is right, the other lawyer will say no, they are lying, allegations are false అని చెప్పి. సో సమ్ కైండ్ ఆఫ్ ప్రూఫ్, ఈ ప్రూఫ్ సివిల్ లాగానో లేకపోతే క్రిమినల్ కేసెస్, అదర్ క్రిమినల్ కేసెస్ లైక్ అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ లాగానో లేకపోయినా వీళ్ళు వేరే ఉంటాయి కదా ఎవిడెన్స్, చిన్న చిన్నవి తిట్టడాలు అలాంటివి రికార్డింగ్స్ అవి పెట్టుకుంటాం మంచిది. ఎనీవేస్ అలాంటప్పుడు ఇట్ స్మూతర్ అండ్ కొంచెం స్పీడప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వితౌట్ కాకుండా. దిస్ వోంట్ బి ప్రైమరీ ఎవిడెన్స్ ఇన్ ఫ్యామిలీ కేసెస్, బట్ సెకండరీ ఎవిడెన్స్ కింద, సపోర్టివ్ ఎవిడెన్స్ కింద డెఫినెట్ గా యూ కెన్ గివ్ దట్. అంటే వాట్సాప్ చాట్ కానివ్వండి, ఏదైనా విచ్ ప్రూవ్స్ క్రూయల్టీ ఆర్ ఎనీ అదర్ గ్రౌండ్ ఫర్ డివోర్స్.